విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. నేను వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అని చెప్పాను గదా! ఈ నవరాత్రులు. అయితే మొదటి రోజు పూజ ఈ వీడియోలో చూడొచ్చు. ఇదొచ్చేసి ఈవినింగ్ టైమ్ నుంచి తీసిన వీడియో అనమాట. అయితే అమ్మవారికి ఫోటోకి పూల మాల ఏస్తే బావుంటది అని చెప్పి కనకాంబరాలు ఉంటే మా పక్కింట్లో కనకాంబరాలు కోసుకొచ్చి కట్టాను. మా ఆయన్ని చామంతి పూలు అవి కూడా తీసుకురమ్మన్నాను. ఎందుకంటే మందారం పూలు అవి సాయంత్రానికి వాడిపోయి ఉంటాయి కదా! పొద్దున పూట అయితే మందారం పూలు పెట్టుకోవచ్చు గానీ నైట్ పూటకి అన్ని పూలన్నీ వాడిపోతాయి గదా! అందుకని చెప్పి చామంతి పూలు తీసుకురమ్మని చెప్పాను. ఫస్ట్ అయితే కూర్చొని పూలన్నీ కట్టేసాను. పూలు కట్టిన తర్వాత ఇంక అంట్లన్నీ కడుగుదామని చెప్పి ఫస్ట్ అయితే పప్పు కోసమని పొంగల్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు ప్రసాదంగా పప్పు కోసం అయితే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత పొంగల్ కోసం బియ్యము, పచ్చెనపప్పు ఏసి నానబెట్టుకుంటాం గదా! బాగా నానితే ఏంటంటే ఫాస్ట్‌గా ఉడికిద్దని చెప్పి అయి నానబెట్టి ఇంక తర్వాత అంట్లు కడుక్కోవడం, కసువులు ఈ పనులన్నీ చేసుకోవచ్చని చెప్పి ఆ 2 అయితే నానబెట్టేసాను. అంటే కడిగి ఏం నానబెట్టలేదు. జస్ట్ నీళ్లు పోసి పెట్టాను. ఎందుకంటే మనం స్నానం చేయలేదు కాబట్టి స్నానం చేసిన తర్వాత అప్పుడు కడుక్కొని పెట్టుకోవచ్చు స్టవ్ మీద ఇంకా. ఇంకా టబ్‌లో అంట్లు అవన్నీ సర్దకుండా అలాగే ఉంటే మొత్తం అంట్లన్నీ సర్దేశాను. ఎక్కడ వస్తువులు అక్కడ. టబ్‌లో ఏసి బయట కడుగుదామని చెప్పి అట్లాగా టబ్‌లో ఏస్తున్నాను. కూరలు, అన్నము అన్నీ తీసిపెట్టి అన్నం అయితే కొంచెం ఉంది. మా పిల్లల్ని తినమంటే ఒక్కోసారి స్కూల్ నుంచి రాగానే తింటారు. ఒక్కసారేమో 5, 6కి అలా తింటుంటారు. తినండమ్మా నేను అన్నం పెడతాను తింటా రాసుకోండి అనంటే వాళ్ళు వద్దంటే వద్దన్నారు. ఎందుకంటే రాగానే రాగి జావ ఇచ్చాను. ఇంకా కొంచెం అన్నమే ఉంది అదేం తీసి పెడదామని తినమంటే వాళ్ళు వద్దంటున్నారు. ఇంక సరేలే అని చెప్పి గిన్నెలో తీసి పెట్టేసాను. కూరను, అన్నము 2 కూరేమో బీరకాయ కూర చేశాను. మీకిష్టమైన కూరమ్మ బావుండిద్ది, బావుండిద్ది అని చెప్పినా గూడా తినలేదు వాళ్ళు. ఇంకా రాగి జావ గూడా కొంచెం మిగిలితే నేను గ్లాస్‌లో పోసుకొని తాగేసి ఇంక అంట్లన్నీ ఏసి బయట మొత్తం క్లియర్ చేసి బయటేసి కడిగేస్తున్నాను. ఈ మధ్య ఎన్ని రోజులైందో ఇట్లా అంట్లు బయటేసి కడగడం చాలా రోజులైంది. ఇదివరకైతే ప్రతిరోజు బయటే యేసుకొని కడిగేదాన్ని. ఈ మధ్య ఏమైందంటే సింక్‌లో కింద వైపు పైపు దగ్గర నీళ్లు గారుతా ఉన్నాయి. మరిన్ని అంట్లున్నప్పుడు విసుగొస్తుంది. నీళ్లు గారుతా అక్కడ తుడుచుకోవడానికి టవల్ ఒకటి పెట్టుకుంటాను గదా! మామూలుగా రోజు. ఆ టవల్ అంతా తడిసిపోతుంది. నీళ్లు గారి విసుగొస్తుంది. అందుకని జెప్పి ఇంకా అర్జెంట్ కొన్ని అంట్లే ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంట్లోనే కడిగేస్తున్నాను. ఎక్కువ అంట్లు ఉంటే మాత్రం బయటేసి కడిగేస్తున్నాను. ఇంక అంట్లు అయిపోయిన తర్వాత అయితే మొత్తం కసువు చిమ్ముతున్నాను. సన్నజాజి చెట్టు ఎప్పుడు పూసిద్దో ఏమో! ఇప్పుడు కానీ పూస్తే బావుండేది. అమ్మవారికి పెట్టడానికి నైట్ టైమే కాబట్టి పూజ చేసేది. సన్నజాజి పూలు కట్టి పెడితే బావుండేది. అక్కడక్కడ పూస్తున్నాయి. మరిన్నేం లేవు. ఒక గుప్పిడి పూలు అలాగుంటాయేమో! ఇంకా కొయ్యలేదు కానీ ఆ కొంచెమైనా కూడా ఎందుకులే అని చెప్పి మరిన్నయితే కోసి కట్టాలనిపించిద్ది కానీ కొంచెం ఏం కట్టాలనిపించిద్ది. అది గాక మాకు ఇంటి మీద పోట్కో వాళ్ళ మీద ఉంది గదా! పైకెక్కి కొయ్యాలనేసరికి ఏమోలే అని చెప్పి వదిలేశాను. మామూలుగా 8 తర్వాత నుంచి 7 తర్వాత గానీ, 8 తర్వాత నుంచి కానీ చేసుకోవాలంట పూజ. నేను ఇంత పెందలాడి చేయడానికి రీజన్ ఏంటంటే నేను నిదానంగా చేస్తుంటాను కదా! నిదానంగా ఒక్కో పని చేసుకునేసరికి ఆ టైం అయిద్దిలే. అది గాక పొంగలి, పప్పు ఇవన్నీ రెడీ చేసుకొని పూజకి రెడీ చేసేసరికి ఆ టైం అయిద్దిలే. ఇప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు హడావిడి లేకుండా అని చెప్పి పెందలాడే మొదలుపెట్టి చేశాను. ఇంకా ఈ టవల్ అయితే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ట్యాగ్ చేస్తా చూడండి కుదిరితే. ఈ టవల్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిద్ది అని అనేసరికి నార్మల్ కాటన్ టవల్ కంటే కూడా ఇది బెటర్ మంచిదంట అని చెప్పేసరికి తీసుకున్నాను. 2 తీసుకున్నాను. మళ్ళీ మా పిల్లలు కొట్టుకుంటారు నాకు అని చెప్పి. వాళ్ళకి కూడా తలస్నానం చేసినప్పుడు కట్టడానికి ఉండిద్దిలని చెప్పి చెరొకటి వచ్చేటట్టు 2 కాంబోలో తీసుకున్నాను. ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా మా పసుపు నీళ్ళైతే జల్లాను. ఫస్ట్ పూజ చేయడానికి అన్నీ స్టార్ట్ చేయడానికి ముందే. ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాను గదా! అయ్యైతే అదే నానబెట్టుకున్నాను గదా! అయ్యైతే కడిగి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఫస్టు. పొయ్యి మీద పెట్టుకొని ఇంక మిగతాయి పూజకి గావాల్సినయి ఇంట్లో పనులేమన్నా ఉంటే అది ఉడుకుతా ఉండిద్ది పొంగలి. ఇంక మిగతా పనులన్నీ చేసుకోవచ్చని చెప్పి ఫస్ట్ అయితే అది స్టార్ట్ చేశాను. అయితే చాలామంది నాకు షార్ట్స్ కింద కామెంట్స్ వస్తున్నాయి. మీరు చేసుకోకూడదంట, అందరూ చేసుకోకూడదంట, అలా చేసుకోవాలంట, ఇలా చేసుకుంటారంట అని కామెంట్స్ వస్తున్నాయి. నేనైతే లాస్ట్ ఇయర్ 2 రోజులు చేశాను. తర్వాత నాకు కుదరలేదు అని చెప్పాను గదా! మా అక్క చేసింది. మా మా అక్కోళ్ళు ఇద్దరు, నేను ముగ్గురం అనుకోని చేసాము లాస్ట్ ఇయర్. మా పెద్దక్క అయితే ఒకటి అనుకుంది. అది జరిగినసరికి ఈ ఇయర్ గూడా చేసుకుంటుంది. నేను గూడా లాస్ట్ ఇయర్ 2 రోజులు చేశాను. 2 రోజులకే నేను ఒక కోరిక అనుకోని చేశాను. అది 2 రోజులు చేసినా గూడా అమ్మవారు కరుణిచ్చి నా కోరికైతే తీరింది. నేను అందుకనే ఈ ఇయర్ గూడా చేసుకోవాలనిపించింది నాకు. చాలామంది ఏమంటున్నారంటే అందరూ చేసుకోకూడదంట అది ఇది అని చెప్తున్నారు గానీ ఏం గాదు అమ్మవారు ఎలా చేసినా మనం తెలిసి తెలియక చేస్తే మనిషి గాదు గదా! అమ్మవారు ఏమన్నా తప్పులు చేస్తే కోప్పడ్డానికి అలాగా. ఇవన్నీ అసలేమి నమ్మొద్దు. నేనైతే నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తాను. ఆయనైతే చాలా ఇలాగే చెప్తుంటారు. మంచి మంచిగా చెప్తుంటారు. పూజల గురించి ఏ డౌట్ ఉన్నా ఒక్క ఛానలే ఫాలో అవ్వండి మీరు. అందరూ ఆడవాళ్ళు గానీ, లేకపోతే వేరే వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. అందరి వీడియోస్ చూడొద్దు. ఎవరి ఎవరియన్నా గానీ ఒకరి ఛానల్ చూసి ఫాలో అవ్వండి. ఇంతమందియి చూస్తే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. నేను ఫస్ట్ నుంచి కూడా నందూరి శ్రీనివాస్ గారి వీడియోసే
చూస్తుంటాను. పూజల గురించి ఏ డౌట్స్ ఉన్నా గూడా. మన ఆడవాళ్ళేంటంటే చాలా చిన్న చిన్నయి అన్నీ పట్టించుకుంటుంటారు. మెయిన్ ఏంటంటే మనము అమ్మో! అలా చేస్తే ఇలా జరిగిపోయిద్ది, ఇలా చేస్తే అలా జరిగిపోయిద్దని భయపడుతూ చేయకూడదు పూజలు. ఆయన గూడా అదే చెప్తాడు. మీరు ముందు అట్లా జరిగిద్ది, ఇట జరిగిద్ది సరిగ్గా చేయకపోతే అని చెప్పే పనికిమాలిన ఛానెల్స్ చూడడం ఆపండి ముందు. పూజలు ఎలా చేసినా గూడా అమ్మవారు తెలిసి తెలియ చేసినా గూడా ఆహ్, ఈ జరగరానివేమి జరగవు అనని ఆయన చెప్తుంటారు. నేనెక్కువగా ఆయన ఛానల్సే ఫాలో అవుతుంటాను. ఆయన ఛానల్ ఫాలో అయ్యి పూజలు చేస్తున్నారు. నాకంతా మంచే జరుగుతుంది ఎప్పుడు గూడా ప్రతిదీ. ఇంకా వచ్చేసి చాలా నియమాలు పాటించాలంట అది ఇదని అడుగుతున్నారు కొంతమంది. నియమాలేముండవండి. మన మనసుకి ఇప్పుడు ఈ మిగతా అమ్మవార్లకి మిగతా పూజలు ఎలా చేసుకుంటున్నామో అలాగే నేనైతే మామూలుగా అందరూ ఏం చెప్తున్నారంటే పీఠం పెట్టుకోవాలి స్పెషల్‌గా అది ఇది అని చెప్తున్నారు. ఈ పీఠం పెట్టుకోవడము ఇదంతా ఇదేంటి మంత్రాలు చదవడం పీఠం పెట్టినప్పుడు ఈ శ్లోకాలు ఇవన్నీ ఉంటాయి గదా! శ్లోకాలు ఇవన్నీ నాకేమి రావు. నేను జస్ట్ ప్రసాదం బెట్టి దీపం, నైవేద్యం బెట్టి దండం బెట్టుకుంటాను అంతే. నాకేమి తెలీదమ్మా, నాకేం రావమ్మా, నన్ను చల్లగా జూడు తల్లి, నీ దయ నా మీద ఉంచు తల్లి అని దండం బెట్టుకుంటానంతే. ఎందుకంటే ఈ శ్లోకాలు ఇవన్నీ బుక్స్‌లో అలాగుంటాయి. ఇంతకుముందు నేను చదివేదాన్ని తెలియకముందు లలితా సహస్రనామాలు అవి చదివేదాన్ని. తర్వాత నాకేం తెలిసిందంటే ఇవి నోరు తిరక్క కష్టంగా ఉంటాయి గదా! సంస్కృతంలో ఉంటాయి గాబట్టి మనకి నోరు తిరక్క కష్టంగా ఉంటాయి గదా! ఎక్కడైనా చదివేటప్పుడు తప్పులు పలికితే అది మంచిది కాదంట. నాకు అప్పుడు తెలీదు. తెలియక చదివాను. తర్వాత తెలిసింది. అది గూడా నందూరి శ్రీనివాసరావు గారే చెప్పారనుకుంటా. ఇట్లా తప్పులు చదవకూడదు అనని జెప్పి. అప్పటి నుంచి నేను చదవట్లేదు. ఎందుకులే అనని జెప్పి, మనకి రానివి ఎందుకులే అని జెప్పి నేను నాకు తెలిసినంత పూజ చేసుకొని నార్మల్‌గా ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది గదా! ఇంకా ఆ ఫోటోని పూజ చేసుకుంటున్నాను. స్పెషల్‌గా పీఠం అయితే ఏం పెట్టలేదు. కాకపోతే అమ్మవారికి బెల్లం పానకం, ఒక బెల్లం ముక్క అలాగే ఏదో ఒక ప్రసాదం ప్రతిరోజు చేసి పెట్టుకోవాలి. అలాగే పెట్టుకుంటున్నాను. నేనైతే మా అక్క, నేను ఇద్దరం అలాగే చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా అక్క అలాగే చేసింది. నేను అలాగే చేశాను. మాకిద్దరికీ అనుకున్నది జరిగింది. అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. మాకు చాలా మంచి జరిగింది. లాస్ట్ ఇయర్ చేసుకున్న తర్వాత దగ్గర నుంచి ఇద్దరికీ కూడా. మీరు ఎవరికైనా ఇట్లాగ చేసుకుంటే ఏమైపోయిద్దో అనని అపోహలు, అనుమానాలు ఎవ్వరికీ అవసరం లేదు. మన దేవుళ్ళు మనుషులే ఏమన్నా అంటే తిరిగి అనడం ఇట్లా కోప్పడతారు గానీ దేవుళ్ళకి మనం తెలిసి తెలియ చేసేయి ఏమి దేవుళ్ళు అలా ఏముండదు. ఎవరు నమ్మొద్దు. అమ్మో! అలా చేయాలంట, ఇలా చేయాలంట అని చెప్పి ఈ కొంతమంది యూట్యూబర్స్ డబ్బుల కోసమో లేకపోతే ఎందుకు చెప్తారో అది ఏమో తెలీదు. లేనిపోనియన్నీ క్రియేట్ చేసి చెప్తారు. ఇదేంటి ప్రమిదల్లో అన్ని ఒత్తులెయ్యాలి, ఇన్ని ఒత్తులెయ్యాలి, మీరు అలా చేశారంటే ఎలా అవుతుంది అని థంబ్‌నెయిల్స్ పెట్టి చెత్త చెత్తగా చెప్తుంటారు దేవుళ్ళ గురించి. అవేమి చూడొద్దు. ఇంకొకటొచ్చేసి మనకి కార్తీక మాసం బుక్‌లో ఉంటుంది గదా! అంటే ఆ నెల రోజులు ఓ రోజుకి ఒక కథ అని ఉంటుంది గదా! ఆ బుక్‌లో ఏముంటుంది లాస్ట్‌లో హోలీ స్వర్గానికెళ్ళే కథ అని ఉంటుంది గదా! మీకెవరికైనా తెలిసే ఉంటుంది. అందరికి తెలిసే ఉంటుంది. ఆవిడకి ఇంట్లో గుడికెళ్ళడానికి కుదరకపోతే ఇంట్లో మజ్జిగ అనుకున్న వెన్నపూస తీసి ఒత్తికి రాసి ఒక దీపం పెట్టిద్ది. ఇగ అంతేగాని గుడికెళ్ళడం, పూజ జేయడానికి కూడా కుదరదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల. జస్ట్ అట్లా వెన్నపూస పూసి ఒక్క ఒత్తితోటి ముట్టిచ్చినా గూడా ఆమెని శివయ్య వచ్చి స్వర్గానికి తీసుకెళ్ళినట్టు కథుంటుంది గదా! మన మనసులో భక్తుంటే చాలు దేవుడి మీద. ఇంక ఏమి పూజలు ఏయైనా సరే మన మనసు మంచిదైతే చాలు. ఎలా జేసినా గూడా దేవుడు స్వీకరిస్తాడు మన పూజని. నేనైతే ఇదే నమ్ముతాను. అందుకనే నాకు తెలిసినంతలో జేసుకుంటాను. అలా జేయాలంట, ఇలా జేయాలంట అని జెప్పి నేను తెలిసి తెలియనివేమి జేయను. ఇంకా కనదీపం పెడితే మంచిదంట అనని జెప్పి అదొక్కటి మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో వారాహి అమ్మవారి గురించి ఒకావిడ రీల్స్ పెడుతూ ఉంటారు. గుడి దగ్గర పూజారిలాగా చేసే ఆవిడ. ఆవిడ చెప్పారు కందదీపం పెడితే మంచిది అనట అని జెప్పి. ఈ మధ్య రీసెంట్‌గా కాకినాడ మా అక్క గుడి దగ్గరికి ఎళ్ళొచ్చింది. వారాహి అమ్మవారి గుడి దగ్గరికి. ఆవిడ చెప్పారంట ఈసారి ఇట్లా కందదీపం పెట్టుకోండి అనని జెప్పి చాలా మంచిదని జెప్పి చెప్పిందంట. ఈసారి అదొకటి పెడదాం అనుకున్నాను గానీ నాకు కందగడ్డ అసలు దొరకలేదు. మేదరమెట్లలో మా ఆయన గదా! పనిచేసేది మేదరమెట్లో గదా! అక్కడ మాత్రం దొరకలేదంట. ఇంగా ఈ రోజైనా అద్దెంకులో తీసుకురమ్మని జెప్తే, ఈరోజు అద్దెంకెళ్ళలేదు. రేపన్నా ఎళ్లి తీసుకొస్తాలే అని జెప్పాడు. రేపన్నా దొరికిద్దేమో చూడాలి. ఈరోజు గూడా దొరకలేదు. అయితే పొంగల్ చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్నాను. బెల్లం పానకం గూడా పెట్టాలి. నేను అలవాటులో మర్చిపోయాను నేను. తర్వాత పెట్టాను. ఆ పానకం గూడా. నేను మర్చిపోయినా గూడా అందరూ ఏమనుకుంటారు, అమ్మో! మర్చిపోయాను, అమ్మో! మర్చిపోయాను అని అదోలాగా ఫీల్ అవుతారు గదా! నేనైతే అలా అనుకోను.
తెలియక చేసిన తప్పులేవి దేవుళ్ళు పట్టించుకోరు. తెలియకే గదా చేసింది, కావాలని గాదు గదా! తర్వాతయితే పెట్టి ఇంకా దండం పెట్టుకున్నాను మళ్ళీ ఇంకోసారి. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది అని భగవద్గీతలో చెప్తుంటారు గదా! ఏదో జరుగుతుంది అనుకుంటే నిజంగా జరుగుతుంది. అక్కడ జరగాలని రాసిపెట్టి లేకపోయినా గూడా మనం ఏమీ గాదు అని పాజిటివ్‌గా ఆలోచిస్తూ పాజిటివ్‌గా ఉంటే ఏమీ గాదు, మనకంతా మంచే జరిగిద్ది. ఈ పూజ వల్ల అనుకుంటే మంచే జరిగిద్ది. అమ్మో! ఏదో అయిపోయిద్దేమో అనుకుంటే ఏదో అయిపోయిద్ది. అంతా మన మైండ్‌లోనే ఉంటది. భగవద్గీతలో అదే ఉంది. యద్భావం తద్భవతి అని. నేనది గట్టిగా నమ్ముతాను. మా పిల్లలైతే రోజు కరెక్ట్‌గా 8కే పడుకునేవాళ్ళు. ఈరోజు మాత్రం పూజ అనేసరికి మేము పూజ చేస్తాము, మేము నీ దగ్గర ఉంటాము అని చెప్పి అప్పటిదాకా నిద్రపోకుండా మేలుకొని ఉన్నారు. నా పూజ అయిపోయేసరికి 9, 9:30 అయిపోయినట్టుంది. ఇంక తర్వాత నలుగురం కలిసి కూర్చొని తిన్నాము పొంగలి. మీలో ఎవరైనా చేస్తున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి. అయితే కొంతమంది ఏమన్నారంటే నైట్ చేయాలి పూజ, మీరేంటి మార్నింగ్ టైమ్ చేస్తున్నారు అని చెప్పారు. మామూలుగా పొద్దున్నే కూడా దీపం పెట్టుకుంటాను. కాకపోతే నైట్ మెయిన్ గదా! నైట్ మాత్రం ప్రసాదం చేసి మంచిగా చేసుకుంటున్నాను పూజ. పొద్దున మామూలుగా చేసుకుంటాం గదా! ఈ నవరాత్రులు అట్లాగా నార్మల్‌గా సింపుల్‌గా చేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా చేస్తున్నారా? ఇంతకుముందు ఏమన్నా చేసి మీరనుకున్నది జరిగి ఉంటే గనక కామెంట్స్‌లో చెప్పండి. ఎవరైనా చేసుకోకపోతే ఈ పూజ చేసుకుంటారు. మన కామెంట్స్ అవి చూసి అందరూ చదువుతుంటారు గదా! ఇంకా పూజ అంతా అయిపోయి మేమంతా తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో పనంతా అక్కడే ఉంది. పాలు కూడా కాగబెట్టలేదు నేను. ఇంకా ఒకవైపయితే స్టవ్ మీద పెట్టి ఒక పక్క ఇడ్లీ పిండి నానబెట్టాను ఇడ్లీకేద్దామని చెప్పి. ఇడ్లీ అయితే చేస్తున్నాను. నేను ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసి డబ్బాలోకి పోసాను. చూడండి ప్యాకెట్ లోపలికి కూడా చీమలు దూరిపోయినియి. అవి మిక్సీకేసేటప్పటికి టైం 10 అయింది చూస్తే. నాకేమో నిద్రొస్తుంది. నేను ఈరోజు 4:30కి లేసాను పొద్దున. 4:30కో 4కి అలారం పెట్టుకొని ఇంక లెగవలేక 4:20కో ఏమో లేసాను. 4:30కి లేసి ఇంక పడుకునేసరికి నాకు 11, 11:30 అయింది. ఫస్టు నాకు నిద్ర కాదు గానీ, కాళ్ళు నొప్పులు నాకైతే ఎందుకో ఈ మధ్య నిలబడి ఎక్కువ సేపు. మీకు గూడా ఇట్లాగే ఉంటుందా అని కామెంట్ చేసి చెప్పండి. నాకు అసలు 30 ఏళ్ళు కూడా లేవు. కాళ్ళ నొప్పులు ఎందుకో ఇట్లా అనిపిస్తున్నాయి. ఏదన్నా విటమిన్ డెఫిషియన్సో ఏమో! అప్పటికి అసలు మంచి ఫుడ్డే తింటున్నాను. నా ఫ్రెండ్స్‌ని అడిగితే నా ఫ్రెండ్స్ వాళ్ళు గూడా నాకు గూడా ఉన్నాయి కాళ్ళ నొప్పులు అని అంటున్నారు. మార్నింగ్ టైమ్ ఏమో నడుము నొప్పొస్తుంది. ఎందుకో తెలీదు. కాళ్ళ నొప్పులు మెయిన్ నడుము నొప్పి. ఆ 2 ఎందుకయింది, ఏమైంది అర్థం కావట్లేదు. నడుము నొప్పంటే ఒకవేళ మంచం వల్లేమో వల్లేమో అనుకున్నాను. ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పడుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.